జానకి పార్వతీ ఇరుగు పొరుగు ఇల్లాళ్ళు. పార్వతి తెలివైనది. ఉన్నంతలో సంసారం పొడుపుగా గడుపుకుని వస్తూ సుఖజీవనం చేస్తున్నది. జానకి అసూయాపరురాలు. తాను పార్వతికన్నా వైభవంగా ఉండాలనుకునేది. అందుకోసం ఆమె ఖరీదైన సామానులు కొని తన ఇంటిని అందంగా అలంకరించేది. అయినా పార్వతి తెలివిగలది, పొదుపరి కావడం చేత ఆమె ఇల్లే ఎక్కువ వైభవంగా ఉండేది. జానకి అసూయ భరించలేక తన భర్తను ఉపాయం అడిగింది. ఆమెతో విసిగి ఉన్న భర్త, పొరుగువాళ్లను మించాలని నువ్వు కొంప గుండం చేస్తున్నావు. ఇకనుంచి ముందుగా నువ్వు ఏమీ కొనకు. పక్కవాళ్లు ఏదన్నా కొనేదాకా ఆగి నువ్వు అదే కొను. అప్పుడు మనం వాళ్లతో సమానంగానైనా ఉండగలుగుతాం అని సలహా ఇచ్చాడు. భర్త చెప్పినట్టు చేయటం మొదలుపెట్టినాక జానకికి కాస్త మనశ్శాంతి లభించింది. ఆమె ఇప్పుడు పార్వతితో సమంగా ఉండగలుగుతున్నది. జానకికి పార్వతికి కూడా పిల్లలు లేరు. కాని ఆ విషయమై వాళ్లు బెంగపడుతున్నట్టు ఎప్పుడూ కనిపించలేదు. పిల్లలు పుట్టరేమోనని దిగులుపడే వయసు కూడా కాదు వాళ్లది. అయితే వాళ్ల ఊరికి ఒక సాధువు వచ్చి అందరికీ సహజమైన కోరికలు తీరేలాగా ఆశీర్వదిస్తున్నాడని తెలిసి పార్వతి ఆ సాధువును చూడబోయింది. పార్వతి వెడుతున్నదని తెలిసి జానకి కూడా ఆమె వెనుకనే వెళ్ళింది. ఇద్దరూ సాధువును పూజించారు. సాధువు వాళ్లను కనికరించినట్టు కనబడి ఇద్దరికీ మంత్రం చెప్పి దీన్ని జపించుతూ పోతే మీలో గాఢంగా ఉన్న కోరిక తీరుతుంది అన్నాడు. ఇద్దరూ ఇళ్లకు వచ్చేశారు. పార్వతి గదిలో కూర్చుని తనకు పండులాంటి కొడుకు కలగాలని కోరుకుంటూ మంత్రం జపించసాగింది. జానకికి పెద్ద చిక్కు వచ్చిపడింది. మంత్రం చదివి పార్వతి ఏం కోరుకుంటున్నదో తనకి తెలియదు. తనకు తెలిసినదల్లా పార్వతితో సమంగా జీవించటమే. అదే ఆమె భర్త ఇచ్చిన సలహా. అందుచేత ఆమె పార్వతికి జరిగినట్టే తనకు జరగాలని కోరుకుంటూ మంత్రం జపించింది. కాలక్రమాన పార్వతికి పండంటి కొడుకు కలిగాడు. మంత్రప్రభావం వల్లనేమో జానకి కూడా పండంటి కొడుకును కన్నది. జానకి మంత్రాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకున్నది తెలిసి భర్త ఆమెను ప్రశంసించాడు. తాను అలా చేయటానికి కారణం తన భర్త సలహాయే గనుక జానకి తన భర్తను ప్రశంసించింది. ఇలా ఉండగా ఒక రాత్రి దొంగలు పడి పార్వతి ఇల్లు దోచేశారు. ఆ రాత్రే జానకి ఇంట కూడా దొంగల దోపిడీ జరిగింది. ఈ దోపిడీ వల్ల పార్వతికే ఎక్కువ నష్టం. ఎందుకంటే ఆమెకు అండగా ఉండదగిన సంపన్నులెవరూ లేరు. ఈ నష్టం కూడటానికి ఆమెకు అనేక సంవత్సరాలు పడుతుంది. జానకికి అలా కాదు, ఆమెకు ఎంతో అండ ఉన్నది. ఆమెకు కలిగిన నష్టాన్ని ఆమె బంధువులు క్షణాల మీద సరి చెయ్యగలరు. కాని మంత్రప్రభావం వల్ల కాబోలు ఒక్కరూ ఆమెకు సాయం రాలేదు. వరం బెడిసి కొట్టింది. పార్వతి పడ్డ కష్టాలన్నీ తాను కూడా పడుతూ పార్వతికి ఇంకా ఎలాంటి కష్టమూ రాకూడదని రోజూ 1000 దేవుళ్లకు మొక్కుకోసాగింది.